హలో ఆల్, గుడ్ మార్నింగ్. నేను వచ్చేసి ఈ మధ్య చాలా ఎర్లీగా లేస్తున్నాను అనమాట. మోస్ట్లీ నేను నైట్ పర్సన్ని, బట్ మార్నింగ్ పర్సన్గా స్లోగా మారుతున్నాను. సో నేను లేచేసరికి 6 అయింది. వాకింగ్కి వెళ్దామని చెప్పేసి జస్ట్ మొహం కడుక్కొని బ్రష్ చేసి జడ అయితే అలా దూకొని వెళ్ళిపోయామన్నమాట. మార్నింగ్ వాక్ చేస్తున్నప్పటి నుంచి నాకు చాలా ప్రశాంతంగా అనిపించేది. అండ్ నాతో పాటు నా పార్ట్నర్ అలేకియాతో పాటు వెళ్తున్నాను అనమాట వాకింగ్కి. సో మాకు దగ్గరలో ఒకటి లేక్ ఉంటుంది. సో లేక్ దగ్గర అయితే వాకింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా, ఎంత ఎనర్జెటిక్గా అనిపించిందంటే నాకు డే మొత్తం. బట్ ఫస్ట్లో 6 o'clock లేస్తుంటే స్టార్టింగ్ ఒక 2 days నాకు అస్సలు డే మొత్తం కూడా ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టుగా, హెడేక్గా, హెడ్ బర్డన్ ఉన్నట్టుగా అనిపించింది. బట్ ఆ 2 days క్రాస్ అయిన తర్వాత నాకు చాలా ఫ్రెష్గా అలవాటు అయిపోయిందనమాట. సో ఎంత బాగా అనిపిస్తుంది అంటే, అంత పొద్దున్నే లేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే చాలా మట్టుకు పనులన్నీ కూడా అయిపోతున్నాయి అండ్ చాలా ఫ్రెష్గా ఉంటున్నాను. డే మొత్తం కూడా హ్యాపీగా ఉంటున్నాను అనమాట. ఇక్కడైతే వాకింగ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా నా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అన్నీ కూడా స్లోగా చేంజ్ చేస్తున్నాను. అది ఫుడ్ అయితేనేంటి, ఇంట్లో వాడే ఆయిల్ అయితేనేంటి, యూటెన్సిల్స్ అయితేనేంటి, అన్నీ కూడా మీతో మెల్లమెల్లగా షేర్ చేసుకుంటాను. అండ్ చాలా బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంది అనమాట. మంచిగా ఎంజాయ్ చేసా వాకింగ్. సో ఇంటికి రాగానే 7 o'clock వచ్చేసాను అనమాట. 7 to 9 అంతా నేను కుకింగ్ చేశాను. సో ఇక్కడ 8:30 వరకు కుకింగ్ చేసి బాక్స్ కట్టి పంపించాలి కాబట్టి మా హస్బెండ్కి నేనైతే కుకింగ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే పాలు కాగబెడుతున్నా. అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా నేను ఒక చపాతీ పిండిని అయితే తడుపుతున్నాను అనమాట. బికాజ్ ఎందుకంటే మా హస్బెండ్కి నేను డైట్ స్టార్ట్ చేశాను మెల్లమెల్లగా. అంటే డైట్ ఇన్ ద సెన్స్ వెయిట్ తగ్గడానికి కాదు, బట్ హెల్దీ వర్షన్లో అవ్వడం కోసం స్లోగా చేంజ్ చేసుకుంటున్నామని చెప్పాను కదా, అలా అనమాట. ఇక్కడైతే నేను చపాతీ పిండి తడపడం కోసం నేను ఆల్రెడీ నా దగ్గర నేను ఇంతకుముందు ఒకటి ప్రమోషన్ చేశాను కదా, అగరోది డౌ మిక్సర్, అదే యూస్ చేసుకొని నేను చపాతీ పిండి తడుపుతూ ఉన్నాను. సో నాకు అది నేను ఇది చాలా విధాలుగా యూస్ చేస్తున్నాను. కేక్ బ్యాటర్ మిక్స్ చేయడం కోసం, డౌ మిక్స్ చేయడం కోసం, సో ఆరెల్స్ ఎనీ బ్యాటర్స్ మిక్స్ చేయడం కోసం అన్నిట్లో కూడా యూస్ చేస్తున్నాను అనమాట. ఆయిల్ కూడా మోస్ట్లీ లైక్ కోల్డ్ ప్రెస్కి షిఫ్ట్ అయిపోయాను. ఇంతకుముందు ఏది పడితే అది వాడేవాళ్ళము, రిఫైన్డ్ ఆయిల్ అలా. బట్ ఇప్పుడు కాకుండా జస్ట్ కోల్డ్ ప్రెస్దే యూస్ చేస్తున్నాను. నేను ప్రజెంట్ అయితే గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో ఇది కొన్ని డేస్ యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ సిసమి ఆర్ ఏదైనా సరే ఇంకొక ఆయిల్కి షిఫ్ట్ అవుదాం అనుకున్నా. అండ్ ప్రజెంట్ అయితే నేను వెజిటేబుల్స్ స్టీమ్ చేయడం కోసం క్యారెట్, స్వీట్ కార్న్ అండ్ బఠానీ ఆల్రెడీ నా దగ్గర రెడీ ఉన్నాయన్నమాట. నేను ఏం చేస్తాను అంటే బఠానీ అండ్ స్వీట్ కార్న్ ఎప్పుడైతే సీజన్ ఉంటుందో అప్పుడు మొత్తం కూడా బల్క్లో తీసుకొని వచ్చేసి జిప్లాక్ బ్యాగ్లో స్టోర్ చేసుకొని రీఫ్రిజిరేటర్లో పెట్టేస్తాను, ఫ్రీజర్లో పెట్టేస్తాను అనమాట. ప్రజెంట్ అయితే నేను క్యారెట్స్ అండ్ ఈ చిల్లుల గిన్నె ఉంటుంది కదా, ఆ చిల్లుల గిన్నెలో నేను స్టీమ్ అయితే చేస్తున్నాను. సో స్వీట్ కార్న్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. అవి ఒక 2 గుప్పళ్ళు, క్యారెట్స్ ఒక 2 గుప్పళ్ళు, ఆరెల్స్ బఠానీ ఒక గుప్పడు, అలా అన్నీ కూడా స్టీమ్కి పెట్టేశాను అనమాట. సాల్ట్ ఏది కూడా ఇందులో మిక్స్ చేయలేదు. జస్ట్ ఉట్టిగా తినడానికే చాలా బాగుంటాయి. బికాజ్ ఆల్రెడీ స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ కొంచెం స్వీట్గానే ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది అండ్ మంచి ఫైబర్ కూడా. ఆద్య కూడా ఈ మధ్య స్నాక్ లాగా తినేస్తుంది అనమాట. ఒక చిన్న బౌల్లో వేసి ఇచ్చేస్తే ఇలా స్టీమ్కి పెట్టేసిన తర్వాత ప్రజెంట్ అయితే నేను కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. సో కర్రీ కోసం వెజిటేబుల్స్ అన్నీ కూడా చాప్ చేసుకోవాలి కదా, అవన్నీ కూడా చాప్ చేసుకుంటున్నాను. మార్నింగ్ ఏ హౌస్ వైఫ్కైనా సరే చాలా హడావిడిగా ఉంటుంది. బికాజ్ ఎందుకంటే హౌస్ వైఫ్ కానీ వర్కింగ్ ఉమెన్ కానీ ఎవరైనా సరే, బికాజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వాలి, లంచ్ అవ్వాలి, బాక్స్ ప్యాక్ చేసేదంటే ప్యాక్ చేయాలి. అండ్ స్కూల్ పిల్లలు ఉంటారు, స్కూల్స్కి ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి. సో స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యాయి కాబట్టి మనం లంచ్ బాక్సెస్ కానీ బ్రేక్ఫాస్ట్ బాక్సెస్ కానీ టైంకి ఇవ్వాల్సిందే. సో అన్నిట్లో కూడా ప్రిపేర్ చేసుకుంటూ చాలా బిజీగా ఉంటారు కదా. అలాగే నేను ఒక మంచి బిజీ మామ్ అవ్వాలి, బిజీగా వర్కింగ్ ఉమెన్ అవ్వాలి. నేను అన్నీ కూడా ప్రొడక్టివ్గా నా అంతకు నేను అన్ని వర్క్స్ని కంప్లీట్ చేసుకోవాలి. సైమల్టేనియస్గా వర్క్స్ కంప్లీట్ చేసుకోండి, నేను ఒక ప్లానర్ పెట్టుకోవాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయి నేను మార్చుకున్న లైఫ్ స్టైల్ అనమాట ఇది. సో నాకు నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది ఫాలో అవ్వబట్టి కూడా కొన్ని డేస్ అవుతుంది అండ్ రియలీ ప్రొడక్టివ్ అండ్ వర్కింగ్ అవుట్ రియలీ వెల్. అసలు మార్నింగే లేస్తే ఇంత మంచిగా పనులు అవుతాయా అని అనిపిస్తుంది. సో ఇక్కడ ఆనియన్స్ అండ్ టమాటాస్ అయితే కట్ చేసుకుంటున్నాను బికాస్ ఫర్ ద కర్రీ. అండ్ ఇంకొకటి మీ అందరినీ నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. సో నాకు సజెస్ట్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలి ఆరెల్స్ ఎలాంటి ఫుడ్ రెసిపీస్ చేయాలి అని. బికాజ్ ఎందుకంటే యూట్యూబ్లో ఈ మధ్య అసలు నేను యాక్టివ్గా లేను అండ్ బికాజ్ నాకు నా టైం టేబుల్ సరిగ్గా లేనందువల్ల, ప్రొడక్టివ్గా లేనందువల్ల నాకు అసలు వీడియోస్ తీయడానికి టైం కూడా దొరకట్లేదు. ఎప్పుడో ఒకసారి వీడియో తీస్తున్నాను, అలా అప్లోడ్ చేస్తున్నాను, బట్ దట్స్ నాట్ కరెక్ట్ వే అనిపించింది.
నాకు నేను వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి అండ్ ఫస్ట్ ఉన్న ప్రసన్న మళ్ళీ రావాలి. బికాస్ ఫస్ట్లో చాలా యూజువల్గా అప్లోడ్ చేసేదాన్ని, చాలా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని. అవన్నీ కూడా మీకు మంచిగా హెల్ప్ కూడా అయ్యాయి. చాలామంది నాకు మెసేజెస్ కూడా పెట్టారు. మీ విషెస్ అన్నీ కూడా నాతో అలాగే ఉన్నాయి. నేను అసలు వీడియోస్ పోస్ట్ చేయకపోయినా స్టిల్ నాకు అంత సపోర్ట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి నాతో మాట్లాడుతున్నారు. ఐఎమ్ ఫీలింగ్ లైక్ సో బ్లెస్డ్. బికాస్ ఎందుకంటే నేను ఎలాంటి పర్సన్ని అంటే అందరితో మంచిగా మాట్లాడి, అంటే నాతో ఎవరైతే నేను మరీ పెద్దగా ఇంట్రోవర్ట్ అనైతే నేను చెప్పను. నేను మాట్లాడతాను, క్యాజువల్గా మాట్లాడతాను, అందరితో మంచిగా మాట్లాడతాను. బట్ ఎక్కువగా క్లోజ్ మూవ్ అయిపోయి ఎక్కువగా మాట్లాడడం అయితే అవ్వదనమాట. నాకు పరిచయం అవ్వాలి, నేను చాలా బాగా మాట్లాడతాను, అలాంటి పర్సన్ని నేను. సో ఈ మధ్య ఏమవుతుంది అంటే ఇక్కడ మేము కమ్యూనిటీలో ఉంటున్నాం కదా, నేను కింద పార్క్ వెళ్తాను అనమాట ఆద్యం తీసుకొని. సో అక్కడ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు, మీరు ఇలాంటి వీడియోస్ పెట్టచ్చు కదా, ఇలాంటి వీడియోస్ పెట్టచ్చు కదా, మీరు ఇంత బిజీగా ఉన్నా కూడా మీరు మంచిగా వస్తున్నారు పార్క్కి, ఆద్యం తీసుకొని ఆడిపించుకుంటున్నారు. సో హౌ యూ మేనేజ్, అండ్ మీరు ఇంట్లో పనులు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, వర్క్ ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, మీ బిజినెస్ ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, మాకు కొన్ని వీడియోస్ పెట్టండి, రెగ్యులర్గా అప్లోడ్ చేయండి, వ్లాగ్స్ టైప్ పెట్టండి అని చాలామంది ఇక్కడ కూడా సజెస్ట్ చేశారనమాట. సో ఐ హ్యావ్ డిసైడెడ్ నేను ఒక మంచి రొటీన్ సెట్ చేసుకొని ఫస్ట్ దాని తర్వాత వీడియోస్ క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి నేను ఒక రొటీన్లోకి వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు టైం దొరుకుతుంది మెల్లమెల్లగా. బికాస్ ఎందుకంటే ఒక మంచి ప్లానింగ్ ఉంది కదా, అందుకోసం అనమాట. సో మంచిగా మనకి ప్లానింగ్ ఉంది అంటే మనకి టైం అన్నది బాగా సేవ్ అయిపోతుంది. సో మంచి ప్లానింగ్ పెట్టుకున్నాము అంటే టైం సేవ్ అయినప్పుడు మనకి నచ్చినట్టుగా మనంతకు మనము టైం స్పెండ్ చేయడానికి టైం దొరుకుతుంది అనమాట. నేను ఇక్కడ పని చేసుకుంటూ వ్లాగ్ తీయడం చాలా కష్టం అనిపించింది నాకు. ఫస్ట్ టైం కదా నేను కంటిన్యూగా వ్లాగ్ తీస్తూ ఉన్నాను అనమాట, అలా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆఫ్టర్నూన్ వరకు. సో నాకు కొంచెం కష్టం అనిపించింది, బట్ స్లోగా అది కూడా అలవాటు అయిపోతుంది నాకు. నేను ఒక మంచి రొటీన్ అందరూ ఎలాగైతే అప్లోడ్ చేస్తున్నారో, నేను అందరి ఛానల్స్ చూస్తున్నాను, వర్కింగ్ ఉమెన్స్ అయినా ఎంత మంచి మంచి వ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేసుకున్నారు. అసలు వీళ్ళకి ఎలా వస్తుందో బట్ టైం అంతా కూడా ఇంత టైం ఎట్లా వస్తుంది, ఎంత టైం ఎలా మిగులుతుంది వ్లాగ్ చేయడానికి అని అనుకున్నా. బట్ చాలా కష్టం. అండ్ రీసెంట్గా నేను హరీశ్వరి లోకేష్ ఛానల్లో వీడియోస్ కూడా చూశాను అనమాట. దోస్ వీడియోస్ ఆల్సో వెరీ గుడ్. నాకు కూడా మంచి ఇన్స్పిరేషన్ అనిపించాయి. అంటే ఇలాంటి బేబీ ఛానల్ వీడియోస్ అన్నీ, మాధురి కానీ కళ్యాణి కానీ ఆర్ఎల్స్ వీళ్ళ వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటానన్నమాట రెగ్యులర్గా నాకు టైం దొరికినప్పుడు అంతా కూడా. సో అండ్ కళ్యాణి యొక్క ఆర్ఎల్స్ మాధురి యొక్క వీళ్ళందరూ కూడా నాకు కొంచెం మంచిగానే క్లోజ్ అనమాట. అంటే క్లోజ్ ఇన్ ద సెన్స్ బాగా పరిచయం అయ్యారు రీసెంట్ ఈవెంట్లో అండ్ మంచిగా మాట్లాడారు కూడా. సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇన్పుట్స్, అరే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి కదా, నేను ఇన్పుట్స్ తీసుకుంటే సరిపోదు, ఐ హ్యావ్ టు ఇంప్లిమెంట్ కదా అని చెప్పేసి అవన్నీ కూడా స్లోగా ఇప్పుడిప్పుడు నా లైఫ్ స్టైల్ని నేను చేంజ్ చేసుకుంటున్నాను. అండ్ మెల్లమెల్లగా మీరే చూస్తారు వ్లాగ్లో. అండ్ ఇక్కడ కర్రీ కోసం నేను జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండ్ ఎండుమిర్చి పోపు వేసేసి అది మంచిగా మిక్స్ చేసి ఇక్కడ ఆనియన్స్ అయితే వేసేసాను అనమాట. నేను ఏ ఐటమ్ చేసినా చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా ఉండేటట్టే చూసుకుంటాను, మళ్ళీ కాంప్లికేట్ అయితే చేయను. సో ఆనియన్స్ మంచిగా మగ్గడం కోసం పసుపు అండ్ కొంచెం ఉప్పు అయితే వేసాను అనమాట. వేసి కలిపేసాను సో దట్ ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి అని చెప్పి. ఇక్కడ వచ్చేసి నేను టమాటోస్ అన్నీ కూడా చాపర్లో చేస్తున్నాను. ఇది చాపర్ వచ్చేసి మా చెల్లి పెళ్ళప్పుడు రిటర్న్ గిఫ్ట్స్కి ఇచ్చిన చాపర్ అనమాట. నాకు మంచిగా యూజ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా అంతంత చిన్నగా తరగాలి అంటే చాలా టైం పడుతుంది కదా. సో చాపర్లోకి వేసి దెబ్బ కొట్టేసామంటే మొత్తం అయిపోద్ది. సో ఇక్కడైతే నేను జస్ట్ మిక్స్ ఇచ్చేసి యాష్ గాడ్ జ్యూస్ కోసం నేను యాష్ గాడ్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ గరం మసాలా, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకున్నాను నా టేస్ట్కి తగ్గట్టు. సో మీకు కావాలంటే మీకు కూడా మీకు టేస్ట్కి తగ్గట్టు చేసుకోవచ్చు. కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసేసాను అనమాట. ఇది వచ్చేసి యాష్ గాడ్ జ్యూస్. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఫ్యూచర్లో దీని గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. యాష్ గాడ్ అంటే మనం ఎంతైతే జ్యూస్ తీసుకుంటున్నామో అంత పవర్ని మనం లోపలికి పంపిస్తున్నట్టు, అంత పవర్ఫుల్ డ్రింక్ని మన బాడీలో చాలా మంచిగా డీటాక్స్ చేసేస్తుంది. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని మొత్తంని కూడా ఫ్లష్ అవుట్ చేసేస్తుంది అనమాట. సో
ఎస్, అదంతా కూడా జ్యూస్ ప్రిపేర్ చేసేలోపు ఇక్కడ నాకు కర్రీ కొంచెం మంచిగా ఆయిల్ అంతా కూడా కొంచెం పైకి తేలిందనమాట. నేను బాయిల్డ్ పొటాటోస్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, సో అవి నేను మ్యాష్ చేసి అందులోకి వేసేసాను. అండ్ ఇంకొకటి మీల్ ప్రిపరేషన్స్ ఎలా చేసుకోవాలి, వీక్లీ మీల్ ప్రిపరేషన్స్ ఎలా చేసుకోవాలో కూడా పెడతాను. సో నేను అది చేసుకుంటూ ఉన్నాను, అది వీడియో ఎప్పుడు తీయలేదనమాట. సో అది కూడా తీస్తాను. అండ్ బ్రేక్ఫాస్ట్కి మా హస్బెండ్కి ఇక్కడ శాండ్విచ్ చేసి ఇచ్చాను. చెప్పాను కదా మా హస్బెండ్కి కొంచెం మంచి ఏమంటారు హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేస్తున్నాను అని చెప్పి. ఎస్, టిల్ నౌ ఇట్స్ గోయింగ్ ఆన్ గుడ్. నేను స్టార్ట్ చేసి కూడా దగ్గర కొన్ని రోజులు అయిపోయింది అండ్ మంచిగానే వెళ్ళిపోతుంది అనమాట. బాక్స్ కోసం నేను 2 చపాతీ అండ్ ఆలు టమాటో కర్రీ అయితే ప్యాక్ చేస్తున్నాను. అండ్ ఈవినింగ్ స్నాకింగ్కి కానీ మార్నింగ్ స్నాకింగ్ కానీ ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు కొంచెం స్టీమ్డ్ వెజ్జెస్ తింటాడు అని చెప్పేసి అది కూడా ప్యాక్ చేశాను అనమాట. సో 3 బాక్సెస్ కూడా ప్యాక్ చేసి మా హస్బెండ్ కోసం పెట్టాను. బికాస్ ఎందుకంటే నేను ఎందుకు స్టీమ్డ్ వెజ్జెస్ అదే స్నాక్కి పెట్టాను అంటే, ఆల్రెడీ ఇప్పుడు ఆకలేసింది అంటే ఆబ్వియస్లీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. షాప్ దగ్గర అన్నీ టెంప్టింగ్ ఉంటాయి కాబట్టి. బట్ అలా అవ్వద్దు, అలా తినొద్దు అన్న ఉద్దేశంతో నేను స్టీమ్డ్ వెజ్జెస్ అయితే ప్యాక్ చేసి ఇవే తినాలి అని ఖచ్చితంగా చెప్పి పంపించాను. తను చాలా తొందరగా వెళ్ళిపోతారు, 8-8:30కి అంతా వెళ్ళిపోతారనమాట షాప్కి. అండ్ నేను అదే తింటున్నాను బ్రేక్ఫాస్ట్కి. బట్ నేను డైట్ చేయట్లేదు, బట్ హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటున్నానని చెప్పాను కదా అది. సో నేను మోస్ట్లీ లైక్ మా ఇంట్లో టిఫిన్స్ ఎప్పుడు కూడా ఇడ్లీ, దోశ ఇవే ఉంటాయి. సో ఇవే ఉంటాయి అని అడిగారు కదా. సో ఇటు సైడ్ మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఎక్కువగా ఇవే తింటారనమాట. ఆ 2 పిళ్ళు ఉంటే చాలు తినేస్తారు. అండ్ ఇక్కడ మా లక్ష్మి వచ్చేసింది. సో పని చేయడం కోసం నేను మెయిడ్ని పెట్టుకున్నానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో అప్పటి నుంచే కంటిన్యూ అవుతుందన్నమాట. యాష్గోర్డ్ జ్యూస్ కోసం డైలీ కట్ చేయడానికి టైం అవుతుంది అని చెప్పి ఒక్కసారి యాష్గోర్డ్ని పర్చేస్ చేసిన తర్వాత మొత్తం అదంతా కూడా పీల్ ఆఫ్ చేసేసి కట్ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నాను జిప్లాక్ బ్యాగ్లో. నేను స్నానం చేసి వచ్చేలోపు మా ఆద్య లేచేసింది. ఎంత మంచిగా లేస్తుందంటే, ఎంత హ్యాపీ ఫేస్తో లేస్తుంది, ఎంత స్మైల్ ఇస్తుంది అంటే అంత మంచి స్మైల్ ఇస్తుంది. లేచిన వెంటనే ఆమెకి కిటికీ దగ్గర ఒక 10 మినిట్స్ అయితే పెట్టాలి. సో తను కొంచెం అది చూసుకుంటూ రిలాక్స్ అవుతూ కొంచెం మాట్లాడుతూ ఆ డాగ్లు కానీ లేక్ కానీ, మాకు కిటికీ దగ్గర నుంచి వ్యూ చాలా బాగుంటుంది అనమాట. లేక్ కానీ పక్షులు కానీ ఆర్ఎల్స్ డాగ్స్ ఇవన్నీ కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ చూసి ఫస్ట్ ఎంజాయ్ చేస్తుంది. ఆద్యకి బ్రష్ చేస్తున్నాను అనమాట. అండ్ చాలామంది నన్ను అడిగారు మీరు ఏ టూత్పేస్ట్ వాడతారు అని చెప్పి. నేను ఇక్కడ మామా ఎర్త్ వాడుతున్నాను ఆద్యకి. మామా ఎర్త్ యూస్ చేయబట్టి కూడా 2 ఇయర్స్ అవుతుంది. ఇట్స్ వర్కింగ్ అవుట్ వెరీ గుడ్. అండ్ ఆద్యతో నాకేం ప్రాబ్లం రాలేదు. సో అప్పటి నుంచి నేను ఏది కూడా టూత్పేస్ట్ని చేంజ్ చేయాల్సిన అవసరం రాలేదు. మామా ఎర్త్నే యూస్ చేస్తున్నాను. అండ్ ఈ మధ్య ఆద్య బ్రష్ చేయడం నేర్చుకుందనమాట. అంటే పైన కొంచెం సేపు, కింద కొంచెం సేపు, సైడ్స్కి అలా మంచిగా బ్రష్ చేస్తుంది. అండ్ తను బ్రష్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నేను బ్రష్ చేపిస్తానమాట. అంటే నేను కూడా రుద్దుతాను. అంటే వాళ్ళు కరెక్ట్గా ప్రెజర్ వేసి రుద్దారో లేదో తెలియదు కదా మనకి. అందుకోసం మళ్ళీ నేను కూడా మరి ప్రెజర్ ఇన్ ద సెన్స్ గట్టిగా కాదు, వెరీ లైట్ సర్క్యులర్ మోషన్స్తో. అండ్ ఇక్కడ సింక్కి దగ్గర తనకు అలవాటు అవ్వాలని చెప్పి కింద కొంచెం హై స్టూల్ వేసి పెట్టేశాను అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆద్యకి ఇడ్లీ చట్నీ ప్రిపేర్ చేశాను. మేము శాండ్విచ్ తిన్నాం కదా, ఆద్య తినదు అది. సో ఇడ్లీ చట్నీ అండ్ 4కి ఇచ్చాను అనమాట. తను తినేస్తుంది, చాలా మంచిగా తింటుంది. మీకు ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు, ఆద్యకి సెల్ఫ్ ఫీడింగ్ నేర్పించాను. అండ్ ఆద్యనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తుంది. అండ్ డిన్నర్ కూడా ఎవ్రీథింగ్ ఆద్య తినేస్తుంది అనమాట. ఇక్కడ టీవీలో స్లైడ్ అవుతున్నాయి పిక్చర్స్, వాటిని చూసి అక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి, పికాక్ ఉంది అని చెప్తూ ఉందన్నమాట. ఆద్య తినేటప్పుడు గమ్మున తినదు, ఏదో ఒకటి మాట్లాడుతూనే తింటుంది. చుట్టుపక్కల ఏవైతే వస్తువులు కనిపించాయో అవన్నీ కూడా చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో మధ్యలో తనకి ఎప్పుడైనా వాటర్ రిక్వైర్మెంట్ ఉంటే తనే తాగి వాటర్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అంతా కూడా నేను పెట్టిన ఇడ్లీస్ కంప్లీట్ చేసింది. అండ్ ఒక్క ఇడ్లీ మిగిల్చింది, అది కూడా తీసేసుకొని తినేసింది. అండ్ నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ అంటే లైక్ 11 ఆ టైంకి నేను కొంచెం ఇడ్లీ అండ్ రసం తిన్నాను. నాకు రసంతో ఇడ్లీ తినడం చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఫేవరెటో తెలీదు, బట్ ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ ఆద్యకి సైకిల్ తీసుకొచ్చామన్నమాట, ఆడుతూ ఉంది. అంటే బయటికి అయితే పంపించను, బికాస్ ఎందుకంటే అది స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా పెద్దది కాదు, తనకు తెలియదు కాబట్టి ఇంట్లో తిరుగుతూ ఉంటుంది అది వేసుకొని.
అండ్ నేను హెడ్ బాత్ చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి హెయిర్ ఆర్పించుకొని అన్నీ చేసేలోపు మా ఆద్య కూడా కాసేపు రిలాక్స్ అవుతుంది అనమాట నాతో ఇలాగా మంచిగా పోజెస్ ఎప్పుడు పడితే అప్పుడు మేము ఫొటోస్ తీసుకుంటూనే ఉంటాము. మీకు కూడా అలవాటు ఉందో ఫొటోస్ తీసుకునే అలవాటు? కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ ఇక్కడ ఫిష్కి ఫుడ్ వేసే టైం వచ్చిందనమాట. ఫస్ట్ ఈ అక్వేరియం వచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద పెట్టుండే. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద ఆద్యకి యాక్సెస్ సరిగ్గా రావట్లేదు, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఎక్కించాల్సి వస్తుంది అని చెప్పేసి దాన్ని టీవీ యూనిట్ పైకి షిఫ్ట్ చేసేసామన్నమాట. అండ్ డైలీ ఫుడ్ వేసే డ్యూటీ వచ్చేసి ఆద్యదే. ఆద్య ఫిష్కి ఫీడ్ చేస్తుంది, తను తిన్న తర్వాత ఫిష్కి ఫీడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ లైట్ వేసాను, అంటే ఫిష్ ఎలా తింటుంది ఫుడ్ చూస్తుంది అనమాట. మొత్తం ఫుడ్ అంతా ఫిష్ కంప్లీట్ చేసిన తర్వాతనే కిందికి దిగుతుంది ఆద్య. సో కాసేపు దాంతో అలా ఎంజాయ్ చేస్తుంది అనమాట. నాకు మంచిగా అనిపిస్తుంది. దెన్ ఆ తర్వాత నేను చట్నీ మొత్తం డ్రెస్కి రాసుకుంటే డ్రెస్ మొత్తం కూడా చేంజ్ చేసేసి కింద పార్క్ అయితే తీసుకెళ్తున్నాను. నాకు ఈవినింగ్ టైం మోస్ట్లీ పార్క్కి తీసుకెళ్ళడానికి మధ్య కుదరట్లేదనమాట, బికాస్ మీటింగ్స్ అవి ఎక్కువైపోయాయి. సో అందుకే మార్నింగ్ టైంలో నేను తీసుకొని వెళ్తున్నాను. నాకు కుదిరిన టైంలో, నాకు ఒకవేళ ఈవినింగ్ కుదిరిందంటే ఈవినింగ్ తీసుకెళ్తా, మార్నింగ్ కుదిరిందంటే మార్నింగ్ తీసుకెళ్తా. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తనకి వదిలేస్తానమాట. ఆడుకుంటుంది, మట్టిలో ఆడుకున్నా ఎక్కడ ఆడుకున్నా నాకు పర్లేదు, బికాస్ తనైతే బయట గాలికి తగిలి తను ఆడుకోవడం కావాలి కాబట్టి తను వదిలేస్తానమాట. తను తీసుకొని వచ్చిన తర్వాత నేను మళ్ళీ స్నానం చేసి ఫ్రెషప్ చేపిస్తాను, దట్స్ ఫైన్. మట్టిలో కూడా ఆడుకొనిస్తాను. చాలామంది నాకు మెసేజెస్ పెట్టారు, మీరు మట్టిలో వదిలేస్తారా అంటే వదిలేస్తాను. పిల్లల్ని మనం మట్టిలో వదిలేసి మన గాలికి ఆడుకొనిస్తేనే పిల్లలు గట్టిపడతారు అండ్ స్ట్రాంగ్ కూడా అవుతారు. ఐ బిలీవ్ దట్. అండ్ మొత్తం కూడా ఆడుకునేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి బాత్ అయితే చేపించేశాను అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి మా ఆద్య వేషాలు ఎలా చేస్తుందో. ఎంత బాగా నవ్వుతుందంటే ఆల్వేస్ లైక్ హ్యాపీ ఫేస్తో ఉంటుంది. తనకై తను ఏదో ఒక ఇరిటేట్ వచ్చి ఏదైనా ట్రిగ్గర్ అయ్యింది అంటే తప్ప తను ఎక్కువగా క్రాంకే చేయదు, ఎక్కువగా ఇది చేయదు, హెల్త్ బాగలేదు ఏదో ఒకటి ఉంటేనే అలా చేస్తుంది అనమాట. నేను బొట్టు పెట్టేసుకొని హెయిర్ వేసేసుకొని ఆద్య కూడా ఇక్కడ క్రాప్ దువ్వి క్లిప్ పెడుతున్నాను. ఏ క్లిప్ కావాలి అంటే ఐస్ క్రీమ్ క్లిప్ కావాలి అంది, అందుకే నేను ఐస్ క్రీమ్ క్లిప్ కూడా పెట్టేశాను అనమాట. ఇక్కడ స్ప్రే కొడుతున్నాను, మీరు సెంట్ అనుకోవద్దు, ఇది వచ్చేసి మస్కిటో రెప్లెంట్. నేను జస్ట్ అక్కడక్కడ అలా స్ప్రే చేస్తానమాట, ఏదైనా దోమలు ఉంటే కుట్టుము అని చెప్పి. దాని తర్వాత ఆద్యకి కొంచెం యాక్టివిటీస్ కానీ అలా చేపిస్తాను. ఆద్యతో కొంచెం టైం పర్సనల్గా ఒక 30 minutes or 40 minutes నేను స్పెండ్ చేసి యాక్టివిటీస్ చేపించడం కానీ ఆర్ఎల్స్ కొన్ని రిమైండ్ చేయడం కానీ ఏవైనా సరే, ఇది పర్టికులర్ డైలీ ఇదే చేపిస్తానని కాకుండా ఒకరోజు చెస్ ఆడిపిస్తే, ఒకరోజు ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తే, ఒకరోజు ఇలాంటి స్టిక్కర్ బుక్స్ పెడతాను. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ పెడతాను. బికాజ్ ఎందుకంటే డైలీ ఒక్క యాక్టివిటీయే చేపిస్తే కూడా వాళ్ళకు కూడా బోర్ కొట్టేస్తుంది. అందుకే ఇతను వచ్చేసి చీను అనమాట, ఆద్య బెస్ట్ ఫ్రెండ్, మా ఫ్లోర్లోనే ఉంటారు. వీళ్ళిద్దరూ అయితే నైట్ ఏ టైం అయినా కానీ, మార్నింగ్ ఏ టైం అయినా కానీ ఫుల్గా ఆడుకుంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి కింద మా అక్కి దగ్గరకు వచ్చా, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. 7th floorలో ఉంటుంది అలెక్య అని చెప్పి, మీకు తెలుసు కదా ఆల్రెడీ. తన ఇంట్లోకి వెళ్తే తన ఇంట్లో టూటీ ఫ్రూటీ తీసుకుంది, మా ఇంట్లో ఇవి దొరకవు కదా, అందుకే వాళ్ళ ఇంట్లో తినేస్తుంది. బట్ దట్స్ ఫైన్. తను కూడా ఎక్కువ ఏది పెట్టదు, చాలా లిమిట్గా ఏదో కంట్రోల్డ్గా ఏదో అడిగితే ఏదో కొన్ని అలా పెడుతుంది అనమాట. వాళ్ళకు కూడా తెలుసు, ఫుడ్ కాన్షియస్గానే పెడతారు ఆద్యకి, ఏది జంక్ ఫుడ్ అలా అంతా ఏది ఫీడ్ చేయరనమాట. సో ఐఎమ్ హ్యాపీ. కింద కూడా తనకి ఫ్రెండ్ ఉన్నారు షణ్ముఖ్ అని చెప్పి, వాడు మంచిగా ఆడుకుంటాడు, చెల్లి అని చెప్పి మంచిగా ఆడిపించుకుంటాడు ఆద్యాని. సో ఎక్కువగా ఇష్టపడుతుంది కిందకి వెళ్ళడానికి అక్కి వాళ్ళ ఇంటికి. సో అక్కి కూడా మంచిగా ఫీడ్ చేసి, అక్కి దగ్గరకు ఒక్కసారి పంపించాను అంటే మధ్యాహ్నం తనే ఫీడ్ చేసి పడుకోబెట్టేస్తుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయేలోపు ఆబ్వియస్గా 1:30 అయిపోతుంది, నా లాగిన్ టైం అవుతుంది అనమాట. సో ఇంతే ఈ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.